பார்த்துட்டு என்ன சொல்றாரு? ఆర్డర్ లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వస్తారు వీళ్ళు. ఇట్లా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై శర్మారెడ్డి, జై శర్మారెడ్డి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శర్మారెడ్డి. హ్యాపీ బర్త్డే టు శర్మారెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు శర్మారెడ్డి గారు, హ్యాపీ బర్త్డే శర్మిలారెడ్డి గారు. శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శర్మారెడ్డి, జై జై శర్మిలారెడ్డి. వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి. సోనియమ్మ నాయకత్వం. ఓకేనా? మీరు ఓకే అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మా నాయకురాలు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల మధ్య ఆమె జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆయురారోగ్యాలతో నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకత్వం పరిణమిల్లాలని, ఆమె మరింత ఉత్సాహంతో రానున్న రోజుల్లో రాజకీయాలను రాష్ట్రంలో నడపాలని, ఆమె నాయకత్వంలో రాబో స్థానిక ఎన్నికల్లో కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం వైపు తీసుకుని వెళ్తూ విజయం వైపు వెళ్ళాలనేసి మేమందరూ కూడా ఆమె నాయకత్వాన్ని బలపరుస్తామని, ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు అయితే మన రాష్ట్రానికి మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికురాలు వలె మేమందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము ప్రజల్లోకి తీసుకుని పోతూ భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఆమె నాయకత్వం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోతూ ఆమె నాయకత్వాన్ని ప్రతి బూత్ స్థాయి వరకు తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోయేందుకు ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించాం. ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. ముఖ్యంగా ఆమె గురించి ఈరోజు ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నది, పూర్తిగా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక ఉక్కు మహిళ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు ప్రత్యేకత ఏమంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి, కరుడు కట్టినటువంటి రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, రాజశేఖర రెడ్డి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే అనేసి ఆయన అసెంబ్లీలో వాగ్దానం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆమె నాన్న ఆశయాన్ని నెరవేర్చాలి, ఈ దేశానికి సెక్యులర్ కంట్రీగా కొనసాగించాలంటే రాహుల్ గాంధీ మాత్రమే ప్రధానమంత్రిగా అర్హుడనేసి భావించి
రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మన రాష్ట్ర నాయకత్వం పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆమె ఆశయం రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి కావడమే ఆమె ఆశయం. ఆమె ముఖ్యమంత్రి కావాలనేసి కాదు రావడం. నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఈ దేశాన్ని ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి, కబంధ హస్తాల్లో నుంచి కాపాడుకోవాలనేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసమే ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది. అలాంటి మేధావిగా, అలాంటి ఆమె నాయకత్వంలో మేము చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేము అలుపెరగని పోరాటం చేస్తామనేసి ఆమె పుట్టినరోజు సందర్భంగా మేమందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏమి పథకాలు చేపట్టేందుకు చేతగాక కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసినటువంటి మహాత్ముని నామకరణంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా పేరు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి. అలాంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం MGNREGS పథకాన్ని పూర్తిగా మహాత్ముని పేరు లేకుండానే దీన్ని కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మహాత్ముడంటే ఆయన ఒక జాతి పిత, స్వాతంత్రానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడి పేరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో MGNREGS అనే పథకం పేరు పెడితే, ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పూర్తిగా మహాత్ముని పేరునే తీసేసేందుకు కుట్ర పన్నుతోంది. ఈ MGNREGS ని కొనసాగించకపోతే ప్రతి వాడల ఉపాధి కూలీలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకండి మీకు అంత కుట్ర? మీకు కొత్తగా పథకాలు ఏమైనా ఉంటే మీరు రూపొందించండి, ప్రజల్లోకి తీసుకోండి. ఆనాడు పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు, పేద ప్రజలు పొదుపు మార్గంలో నడిచేందుకు, పేద ప్రజలు 4 రూపాయలు వెనకేసుకునేందుకు ఈ MGNREGS పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు మీరు మహాత్మా గాంధీనే మీరు ఓర్వలేక ఉన్నారే. రాజ్యాంగాన్ని మార్చేయాలని అంబేద్కర్కి అవమానం చేస్తారు, మహాత్ముని పేరు తొలగించాలని చూస్తారు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే సంకేతం? దేశం ఎటు వెళుతోంది? దేశం మతోన్మాదం దిశగా వెళ్ళకూడదు. దేశం సర్వమత సమ్మేళనం మిళితం మన భారతదేశం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అన్ని కలిస్తేనే భారతదేశం. స్వాతంత్రం కూడా ఆ రోజు అన్ని వర్గాలు కలిస్తేనే, పోరాటం చేస్తేనే స్వాతంత్రం మనకు లభించింది. అలాంటిది కేవలం RSS విధానాలతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వం నిజంగా కూడా దేశానికి ద్రోహం తలపెడతా ఉంది అని మేమందరూ కూడా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శ్రేణులందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ మహాత్మా గాంధీ NREGS పథకాన్ని పేరును కొనసాగించకపోతే ఖచ్చితంగా ఉపాధి కూలీలతో కలిసి రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఎండగడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హలో